సమస్య ఏదైనా విషయం ఎలాంటిదైనా తెరలు పొరలు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా పాయింట్ టు ద పాయింట్ అనాలిసిస్ తో మీ ముందుకొచ్చాను నేను ఈశ్వర్. వెల్కమ్ టు క్లియర్ కట్. వచ్చారు, మాట్లాడారు, అవసరమైతే ఇంకాస్త గట్టిగా మాట్లాడారు, వెళ్ళిపోయారు. తరువాత ఎవరి పని వాళ్ళు చూసుకున్నారు. ఘట్టం ఏదైనా పాత్రలో ఎవరు ఉన్నా తెలంగాణ రాజకీయాల్లో ఎన్నాళ్ళు కనిపించింది ఇదే. ఇప్పుడు సీన్ మారిపోయింది. మాటల దాడులు మరుగున పడ్డాయి. వ్యవహారం భౌతిక దాడుల వరకు వెళ్ళింది. బీహార్, బెంగాల్ పాలిటిక్స్ గుర్తుకొచ్చే స్థాయిలో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దేనికైనా రెడీ అన్నట్లు టీఆర్ఎస్, బీజేపీ ఢీకుంటున్నాయి. అసలు ఈ దాడుల మాటన దాక్కున్న రాజకీయమేంటి? తెలంగాణ ఒక్కసారిగా ఎందుకిలా భగ్గుమంటోంది? బీజేపీ దూకుడు మంత్ర వెనుక కారణమేంటి? ఈ రెండు పార్టీలు సరే, ఈ పొలిటికల్ సీన్లో కాంగ్రెస్ మరింత కనుమరుగవుతోందా? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక సెకండ్ టాపిక్, వచ్చే ఏడాది 5 రాష్ట్రాలకు మాత్రమే ఎలక్షన్స్ జరగనున్నా అవి మినీ సార్వత్రిక ఎన్నికలు. ఈ ఫలితాలే 2024లో ఢిల్లీ పీఠాన్ని డిసైడ్ చేస్తాయి. అందుకే బీజేపీ అలర్ట్ అయింది. యూపీలో విజయానికి రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తూనే 2024 మాస్టర్ ప్లాన్ రెడీ చేసింది. పాలనకు కొత్త మెరుగులు దిద్దుతోంది. ఇంతకీ యూపీ ఫలితాలు ఢిల్లీని ఎలా శాసిస్తాయి? యూపీ టు ఢిల్లీ వయా 4 స్టేట్స్ బీజేపీ మార్క్ రాజకీయం ఎలా ఉండబోతోంది? కమలనాథుల అడుగులు ఎలా పడబోతున్నాయి? హ్యాట్రిక్ కొట్టే యాక్షన్ ప్లాన్ రెడీ అయిందా? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక థర్డ్ టాపిక్, సమంత ద హీరో. ఇది స్పెల్లింగ్ మిస్టేక్ కాదు, నిజం. కలలు కన్న కళ్ళు కన్నీటితో తడిచిన, వెలుతురు చూసిన ప్రతిరోజు వేదనే మిగిల్చిన, ఎప్పుడూ ధైర్యం కోల్పోలేదు. అన్ని రకాలుగా కింద పడినా అయినా భరించింది. విడాకులకు సంబంధించి ఏం జరిగిందో తెలియకపోయినా, నరం లేని నాలుకలు నానా విధాలుగా అనుకున్నా ఓర్చుకుంది. తనకు తనే ధైర్యంగా నిలిచింది. సమంత ఇప్పుడు ఆదర్శంగా మారిందా? ఆమె నుంచి ప్రతి మగువ నేర్చుకోవాల్సింది ఏంటి? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక ఫస్ట్ టాపిక్, ఆట మొదలైంది. మొదటి 7 ఏళ్లు ఒక ఎత్తు, ఇకపై ఇంకో ఎత్తు. మాటల్ని మూటగట్టి పక్కన పడేసి చేతల్లో చూపెట్టేసే అన్నట్లుగా తెలంగాణ రాజకీయాలు కనిపిస్తున్నాయి. విజయాలు ఇస్తున్న ఉత్సాహము, దూకుడు పెంచాలన్న మంత్రము, బ్రేకులు లేని బండిలా, కళ్ళెం లేని గుర్రంలా బీజేపీ పరుగులు పెడుతోంది. ఫాస్ట్ ఫార్వర్డ్ బటన్ నొక్కి వదిలేసినట్టు హుజూరాబాద్ విజయం తర్వాత కమలం పార్టీలో జోరు మరింత పెరిగింది. వరిధాన్యం కొనుగోలు వ్యవహారంలో మొదలైన టీఆర్ఎస్, బీజేపీ మధ్య యుద్ధం ఆ తర్వాత రకరకాల మలుపులు తిరిగింది. మాటలు తోటాల్లా పేలాయి. ఇప్పుడు ఏకంగా దాడుల వరకు వెళ్ళింది వ్యవహారం. టీఆర్ఎస్, బీజేపీ మధ్య రాజకీయం ఎందుకు భగ్గుమంది? ఈ స్థాయిలో మంట పుట్టడం తెలంగాణ భవిష్యత్ రాజకీయానికి శాంపుల్గా మారిందా? దాడుల సంస్కృతి తెలంగాణలోకి అడ్రస్ వెతుక్కుంటూ వచ్చేసిందా? దేశంలో ప్రతి చోట అనుసరించిన వ్యూహాలనే కమలం పార్టీ ఇక్కడ ఫాలో అవుతోందా? దాడుల మాటున దాగున్న రాజకీయమేంటి? టీఆర్ఎస్, బీజేపీ పోరు సరే, కాంగ్రెస్ సంగతేంటి? ఇద్దరు యోధులు తలపడుతుంటే మూడోవాడు ప్రేక్షకుడవుతాడా? ద్విముఖ పోరా, ట్రయాంగిల్ ఫైటా? టీఆర్ఎస్ తేల్చుకోవాల్సింది ఏంటి? కాంగ్రెస్ ఇప్పుడు వీక్గా కనిపించిన నల్గొండ జిల్లాలో హస్తం పార్టీ బలాన్ని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఆ పార్టీలో పెద్ద తలకాయలని పేరున్న నాయకుల్లో దాదాపు అందరూ ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన వారే. హస్తాన్ని దాటేసి కారు ఇప్పుడు బలంగా కనిపిస్తుండగా బీజేపీ కనీసం ఎంపీటీసీ గెలిచే బలం కూడా లేదు. అయితే ప్రస్తుతానికి ఇదంతా పక్కన పెడదాం. ఏ మాత్రం బలం లేని ఉమ్మడి నల్గొండ జిల్లాలో పార్టీని పైకి లేపుదామనుకున్నారో ఏమో కానీ ధాన్యం కొనుగోలు అంశంపై పోరాటం చేస్తున్న బండి సంజయ్ జిల్లా పర్యటనకు వెళ్లారు. అక్కడి రైతులతో మాట్లాడే కార్యక్రమం చేపట్టారు. అయితే అంతా సరిగ్గా జరిగితే వాళ్లకు వీళ్ళు, వీళ్ళకు వాళ్ళు టాటా చెప్పుకొని ఎవరింటికి వాళ్ళు వెళ్లేవాళ్ళు. కానీ అక్కడే ట్విస్ట్ కనిపించింది. రైతులతో బండి సంజయ్ మాట్లాడుతుండగా టీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. బండి సంజయ్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ నల్ల జెండాలతో నిరసన తెలిపారు. తగ్గేదే లే అన్నట్లు బీజేపీ కార్యకర్తలు కూడా రెచ్చిపోయారు. ప్రభుత్వానికి, కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తంగా పరిస్థితి మారిపోయింది. గాల్లోకి టమోటాలు, కోడిగుడ్లు లేచాయి. దీంతో రెండు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడికి దిగారు. పోలీసుల సహకారంతోనే టీఆర్ఎస్ ఇలా చేసిందని బీజేపీ, కమలం పార్టీ దొంగ నాటకాలు ఆడుతోందని కారు పార్టీ ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకున్నారు. ఇది ఒక్కరోజుతో ఆగిందా అంటే బండి సంజయ్ రెండో రోజు పర్యటనలోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. ఆయన స్టార్ట్ అవ్వడం, అడ్డుకుంటామని వీళ్ళు రంగంలోకి దిగడం. ముందు రోజు సీన్ మళ్ళీ ఫ్రెష్గా ప్లే చేసుకుని చూసినట్లు అనిపించింది.
బండి సంజయ్ పర్యటనలో ఏం జరిగింది, గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు, ఎవరు ఏం చేశారన్నది పక్కన పెడితే తెలంగాణ రాజకీయాల్లో కొత్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలా రెండు పార్టీల కార్యకర్తలు బాహాబాహికి దిగడం, ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడడం బీహార్, బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో మాత్రమే చూస్తుంటాం. అయితే ఆ కల్చర్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు కూడా పాకినట్లు కనిపిస్తోంది. ఏపీలో జరుగుతున్నాయి, తెలంగాణలో ఛాన్సే లేదనుకుంటే ఇక్కడ కూడా అలాంటి దాడులు, ఘటనలు చోటు చేసుకోవడం కొత్త చర్చకు దారితీస్తోంది. టీఆర్ఎస్ బీజేపీ మధ్య డిష్యూం పరిస్థితులు నెలకొన్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. టీఆర్ఎస్ బీజేపీ దాడుల యుద్ధం ఎటు దారి తీయబోతోంది? కమలం పార్టీ దూకుడు రాజకీయం మొదలుపెట్టిందా? హుజూరాబాద్ విజయం బీజేపీలో కాన్ఫిడెన్స్ పెంచిందా? బీజేపీకి షాక్ ఇచ్చేందుకు టీఆర్ఎస్ ఎలాంటి వ్యూహాలు రచిస్తోంది? ఇద్దరి మధ్య యుద్ధంతో కాంగ్రెస్ మరుగున పడుతోందా? తెలంగాణలో చోటు చేసుకుంటున్నటువంటి రాజకీయ పరిణామాలతో వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. హుజూరాబాద్లో మొదలై వరి దగ్గర టర్న్ తీసుకుని వయా పెట్రోల్ మీదుగా టీఆర్ఎస్ బీజేపీ యుద్ధం కొనసాగుతోంది. ఈ వారి పట్ల శాంతించే పరిస్థితులు కనిపించడం లేదు. కూలయ్యేది ఎప్పుడు అంటే కర్రలు, కోడిగుడ్లు, టమాటాలే సమాధానం చెప్పాలి. బీజేపీ మాత్రం పక్కా వ్యూహంతో ముందుకెళుతోంది. బలం పెరిగింది, గట్టిగా పోరాడితే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అన్నప్పుడే కమలం పార్టీ తన మార్కు గేమ్ స్టార్ట్ చేస్తుంటుంది. అలాంటి ఆటే ఇప్పుడు తెలంగాణలో స్టార్ట్ చేసింది. హుజూరాబాద్ విజయం తర్వాత బీజేపీ దూకుడు మీద వెళుతోంది. వరి వ్యవహారం సెగలు రేపుతున్న వేళ ఆ వేడిలో రాష్ట్ర వ్యాప్తంగా బలం పెంచుకోవాలని నిర్ణయం తీసుకుంది. జిల్లాల పర్యటనకు బండి స్టార్ట్ చేసింది కూడా అందుకే. ఇక అటు బీజేపీకి కళ్లెం వేసేందుకు టీఆర్ఎస్ ఎప్పటికప్పుడు వ్యూహాలు రచిస్తూనే ఉంది. స్వయంగా రంగంలోకి దిగిన కేసీఆర్ వరి ధాన్యం కొనుగోలు వ్యవహారం, పెట్రోల్ ధరల మోత వ్యవహారంలో కేంద్రాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, భవిష్యత్తులో చేస్తారు కూడా. ఇలాంటి పరిణామాల మధ్య టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలు అగ్గి గుగ్గిలంగా తయారయ్యారు. ఒకరి మీద ఒకరు దాడుల వరకు వెళ్లారు. ఎవరికి వారు తగ్గేదే లే అంటున్నారు. మరి ఈ పరిణామాలపై సీనియర్ అనలిస్ట్ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ ఏమంటున్నారో ఒక్కసారి మనం చూద్దాం. అడ్డుకోవడం అనే కల్చర్ ఎప్పుడు కరెక్ట్ కాదు. నిరసన తెలపచ్చు ఎవరికైనా. నిరసన తెలపడం వేరు, అడ్డుకోవడం వేరు. అందులో కూడా ప్రభుత్వంలో ఉన్న వారిని పైన నిరసన జరుగుతారు, రాస్తా రోకోల ద్వారా అడ్డుకుంటారు. అది కూడా ఒక నిరసన రూపం. రాస్తా రోకో అఫ్కో టీఆర్ఎస్కు చాలా ఎక్కువ బలం ఉంది, అధికారం ఉంది గనక వాళ్ళు పోలీస్ బలగాలకు కూడా సహకారం ఉంటాయి కనుక అడ్డుకోకుండా ఆపగలుగుతారేమో. కానీ ప్రతిపక్షానికి కూడా ఎంతో కొంత బలం ఉంటుంది, వాళ్ళు కూడా ఎంతో కొంత అడ్డుకోగలరు. అందువల్ల అడ్డుకోవడం పైన ఎవరికీ గుత్తాధిపత్యం ఉంటుందని అనుకోను. అయినా బండి సంజయ్ని అడ్డుకుంటారు. టీఆర్ఎస్ బీజేపీ మధ్య జరుగుతున్న యుద్ధంతో కాంగ్రెస్ మరింత మరుగున పడినట్లు కనిపిస్తోంది. నువ్వెక్కాల్సిన రైలు జీవితకాలం లేటు అన్నట్లు కాంగ్రెస్ వాళ్ళు తక్షణం ఎత్తుకోవాల్సిన అంశాన్ని వెతుక్కునే దగ్గరే ఉంటారు. ఈలోపు జరగాల్సిన నష్టం జరుగుతుంది. వాళ్ళింకా హుజూరాబాద్లో ఘోర పరాజయానికి కారణాలు వెతికే పనిలోనే ఉన్నారు. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి అంటారు. ఎక్కడ ఏం పోగొట్టుకున్నా గాంధీ భవన్ 4 గోడల మధ్య నలుగురు వెతుకుతుంటారు. పోనీ వెతికే వారిని వెతకనిస్తారా అంటే మరో నలుగురు వెనక్కి లాగుతుంటారు. ప్రస్తుతానికి హస్తం పార్టీ హుజూరాబాద్ ఓటమి దగ్గరే ఆగిపోయింది. టీఆర్ఎస్ బీజేపీ అగ్రెసివ్ పాలిటిక్స్ తో దూసుకుపోతున్నాయి. సాధారణంగా ట్రయాంగిల్ వార్ జరిగితే అధికార పార్టీకి లాభం ఉంటుంది. హుజూరాబాద్లో అలా కనిపించలేదు. కాంగ్రెస్ ఏ స్థాయిలో వీక్ అయిందో ఆ ఎన్నికలు చెబితే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు హస్తాన్ని మరింత బలహీనపరుస్తున్నాయి. తెలంగాణ ప్రజలు ఎప్పుడూ చూడని పొలిటికల్ గేమ్ రాష్ట్రంలో మొదలైంది. ఎవరు స్టార్ట్ చేశారు, ఎవరు కంటిన్యూ చేస్తున్నారు, డిఫెండ్ చేయబోయేది ఎవరు, హార్డ్ కిక్ తగిలేది ఎవరికి అన్నది చాలా కీలకం. ఓటమితో డేటింగ్ చేసే దమ్ము ఉంటేనే విజయంతో వివాహం జరగాలని కోరుకోవాలి. పార్టీలన్నీ దీన్ని దృష్టిలో పెట్టుకుని వ్యూహాలు రచించాల్సి ఉంటుంది. ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, రాజకీయాల్లో ఆట మొదలు పెట్టడం తేలిక, గేమ్ ఎవరు మొదలు పెట్టారన్నది కాదు, గోల్ ఎవరు కొట్టారన్నదే కీలకం. ఆట మొదలుపెట్టి గోల్ కొట్టలేకపోతే బూమ్రాంగ్ అవ్వడం ఖాయమన్నది మాత్రం క్లియర్ కట్లో సెకండ్ టాపిక్ చూద్దాం. కనిపించడం లేదు కానీ కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు రాజకీయం సలసలా మసులుతోంది. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 2.5 ఏళ్ల సమయం ఉన్న పార్టీలు మాత్రం ఇప్పటి నుంచే ప్లాన్లు సిద్ధం చేస్తున్నాయి. అందరికంటే ఓ అడుగు ముందుగానే వేసిన కమలం పార్టీ యూపీ టు ఢిల్లీ హైవే లాంటి పక్కా ప్లాన్ సిద్ధం చేసింది. అదిరిపోయే నిర్ణయాలతో, విపక్షాలను బెదరగొట్టే అడుగులతో కమలం పార్టీ రయ్యమని దూసుకుపోయేలా మోడీ స్కెచ్ గీశారు. ఇందులో ఎలాంటి వ్యూహాలు దాగున్నాయి, అసలు యూపీ టు ఢిల్లీ వయా 4 స్టేట్స్ ఏం జరగబోతోంది,
5 రాష్ట్రాల సెమీఫైనల్కు యాక్షన్ ప్లాన్ రెడీ అయిందా? 2024 ఫైనల్స్కు మాస్టర్ ప్లాన్ సిద్ధమైందా? విపక్షాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదంటే యూపీలో బీజేపీ విజయం సాధించి తీరాల్సిందేనా? అందుకోసం రోడ్ మ్యాప్లతో కమలం వామప్ అయిందా? అదే నిజమైతే రాబోయే రోజుల్లో రాజకీయం ఎలాంటి మలుపులు తీసుకోబోతోంది? వచ్చే ఏడాది 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ఇవి సెమీఫైనల్ లాంటి ఎలక్షన్స్. ఇక్కడ ఎవరు విజయం సాధిస్తారన్న దాని మీదే ఢిల్లీ పీఠం ఎక్కేది ఎవరన్నది ఆధారపడి ఉంటుంది. అందుకే యూపీలో సీఎం సీటు నుంచి దేశానికి పీఎం సీటు వరకు బీజేపీ పక్కా వ్యూహాలు సిద్ధం చేసింది. ఒక మాటలో చెప్పాలంటే యూపీ టు ఢిల్లీ వయా 4 స్టేట్స్ కోసం రోడ్ మ్యాప్ రెడీ చేసింది. కరోనా కారణము మరేదైనా పరిణామము ఉత్తరప్రదేశ్లో బీజేపీకి ఒకప్పటి పరిస్థితులు లేవు, వ్యతిరేకత ఉంది. దీన్ని క్యాష్ చేసుకోవాలని విపక్షాలు ప్లాన్ చేస్తున్నాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ పాగా వేయాలని బీజేపీ కంకణం కట్టుకుంది. దీంతో యూపీలో బీపీ ఓ రేంజ్లో కనిపిస్తోంది. యూపీతో పాటు వరుసగా 3వ సారి కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్లాన్ సిద్ధం చేసింది. నిజానికి ఏ పార్టీ వరుసగా 2 సార్లు అధికారంలో ఉన్నా ఆ పార్టీపై వ్యతిరేకత రావడం ఖాయం. ఇప్పుడు బీజేపీకి కూడా అలాంటి పరిస్థితే ఎదురవుతోంది. కరోనా పరిణామాలకు తోడు పెరిగిన పెట్రోల్ ధరలు, భగ్గుమంటున్న నిత్యావసరాలు, కేంద్రం మీద సామాన్యుడు కాస్త గుర్రుగానే ఉన్నాడు. ఇలాంటి పరిణామాల మధ్య కేంద్రంలో 3వ సారి అధికారంలోకి రావడం అంటే అంత ఈజీ కాదు. ఈ విషయం బీజేపీ నేతలకు కూడా తెలుసు. సామాన్యుడి ఆవేశం ఆగ్రహంగా మారకముందే పరిస్థితిని చక్కదిద్దాలంటే ఏం చేయాలన్న ఆలోచనలోంచి పుట్టిందే మోడీ కొత్త ప్లాన్. యూపీ టు ఢిల్లీ బీజేపీ వ్యూహాలు సిద్ధం చేస్తున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. మోడీ కొత్త మాస్టర్ ప్లాన్ ట్రెండ్ సెట్టర్ కాబోతోందా? 2024 విజయానికి ఈ ఐడియా దారి చూపిస్తుందా? యూపీలో బీజేపీ ఎలాంటి రోడ్ మ్యాప్ రెడీ చేసింది? యూపీ ఎందుకు ఇంత కీలకంగా మారింది? మోడీ నిర్ణయాలు, బీజేపీ వ్యూహాలతో ఇప్పుడు వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. ఒక్క ముక్కలో చెప్పాలంటే మోడీ హవాతోనే బీజేపీ 2 సార్లు అధికారంలోకి వచ్చింది. అయితే మంత్రుల బృందం మాత్రం అంతలా జనాల్లోకి వెళ్లలేకపోయిందని సొంత పార్టీలోనే ఓ చర్చ ఉంది. ఇలాంటి పరిణామాల మధ్య బీజేపీ పెద్దలు కొత్త ప్రణాళిక సిద్ధం చేశారు. 77 మంది కేంద్ర మంత్రులను 8 గ్రూపులుగా విభజించి పాలనలో మరింత పారదర్శకతను తీసుకొచ్చేలా, జనాలకు ఇంకా చేరువయ్యేలా ప్లాన్లు వేస్తున్నారు. టెక్నాలజీ వినియోగించుకోవడం, నిపుణులను ఎంపిక చేసుకుని పనిచేయడం, వారికి సంబంధిత వనరుల్ని కేటాయించడం లాంటివి చేస్తుంటారు. ఒక్కో గ్రూపులో 9 నుంచి 10 మంది మంత్రులుంటారు. ఇందులో ఒకరిని కోఆర్డినేటర్గా నియమిస్తారు. జనాల నుంచి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా తెలుసుకుని స్పందించేందుకు ఈ గ్రూపులు పనిచేస్తాయి. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు మోడీ ఇలాంటి ప్రయోగమే చేసి సక్సెస్ అయ్యారని టాక్. ఇలా జనాలకు మరింత చేరువ కావాలని, విపక్షాల కన్నా ఓ అడుగు ముందుండాలని, విమర్శలు వచ్చేలోపే సరిదిద్దాలని, పాలనలో కొత్త ట్రెండ్ క్రియేట్ చేయాలని, హ్యాట్రిక్ కొట్టాలని, మళ్లీ ఢిల్లీ పీఠంపై కూర్చోవాలని మోడీ ప్లాన్ వేశారు. ఢిల్లీలో ఇలాంటి వ్యూహాలు రెడీ చేస్తుంటే యూపీలో ఇప్పటికే గేరు మార్చింది బీజేపీ. పక్కా రోడ్ మ్యాప్ సిద్ధం చేసింది. వచ్చే నెలన్నర కాలంలో యూపీలోని అన్ని ప్రాంతాల్లో 200కు పైగా ర్యాలీలు, కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. వీటి బాధ్యతలను 30 మందికి పైగా కేంద్ర మంత్రులకు అప్పగించింది. రానున్న 45 రోజుల పాటు ప్రతిరోజు పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఎవరో ఒకరు ఉత్తరప్రదేశ్లో ర్యాలీలు, సభలు, వివిధ కార్యక్రమాల ద్వారా జనాలతో సన్నిహితంగా ఉండేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలకు సంబంధించి యూపీలో అత్యధిక పర్యటనలు ఉండబోతున్నాయి. ఇందుకు సంబంధించిన రోడ్ మ్యాప్ తయారైంది. యూపీ టు ఢిల్లీ బీజేపీ వ్యూహాలపై సీనియర్ అనలిస్ట్ తెలకపల్లి రవి ఏమంటున్నారో ఒక్కసారి మనం చూద్దాం. ఏదైనా కానీ బీజేపీ యొక్క రాజకీయ యాత్రలో 2024 ఎన్నికలకు ఒక సెమీఫైనల్స్ లాగా యూపీ ఎన్నికలను భావిస్తున్నారనేది స్పష్టం. అది కఠినమైన పరీక్షే. మరీ ముఖ్యంగా ఇటీవల రైతు వ్యతిరేక శాసనాల మీద ఉద్యమం యూపీలో చాలా ఎక్కువగా జరగడం, లఖింపూర్ లాంటి ఘటనలు, హత్రాస్ ఘటనలు లాంటివి, అలాగే పార్టీలో కూడా కొంతమంది భిన్న స్వరాలు వినిపించటం, ఇవన్నీ బీజేపీకి సవాళ్లుగా ఉన్నాయి. యూపీ మాత్రమే కేంద్రంలో ఎవరుండాలో డిసైడ్ చేస్తుందా అంటే కాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా కాదు అనడానికి లేదు. అందుకే ఉత్తరప్రదేశ్ను జాతీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. యూపీలో విజయం సాధించకపోతే విపక్షాలు బలం పుంజుకుంటాయి. అదే జరిగితే ఆ ప్రభావం సార్వత్రిక ఎన్నికల మీద పడుతుంది. అటు తిరిగి ఇటు తిరిగి ఢిల్లీ పీఠానికి ఎసరు పెట్టే అవకాశాలు ఉంటాయి. అందుకే ప్లాన్ యూపీ నుంచి రెడీ చేసింది బీజేపీ. ఇక్కడి నుంచి గురి చూసి ఢిల్లీని 3వ సారి కొట్టాలని ప్లాన్ చేస్తోంది. అయితే ఒక్కటి మాత్రం నిజం, సెమీస్లో సత్తా
చాటిన వాళ్ళకే ఫైనల్ పెర్ఫార్మెన్స్ చూపించే ఛాన్స్ ఉంటుందన్నది మాత్రం క్లియర్ కట్. క్లియర్ కట్లో థర్డ్ టాపిక్ చూద్దాం. జీవితం అనే కథన రంగంలో ప్రతి ఒక్కరూ సైనికులే. ఒకడి కష్టం ఇంకొకడికి సులభం అనిపించవచ్చు, కానీ ఆ కష్టం దాటడంలో నిజమైన మనిషి బయటపడతాడు, విజయం సాధిస్తాడు, స్ఫూర్తిని నింపుతాడు. లైఫ్లో కష్టం వచ్చిన ప్రతిసారి కష్టాన్ని దూరం చేయాలి, కానీ ధైర్యాన్ని కాదు. ఇది తెలుసుకుంటే నిజమైన విజేతగా మారుతాడు, ఎందరికో ఆదర్శంగా నిలుస్తారు. ఇప్పుడు సమంత చేస్తోంది అదే. చైతుతో విడాకుల తరువాత శామ్ ఎదుర్కొన్న అవమానాలు, సమస్యలు అన్నీ ఇన్ని కావు. అన్ని అవమానాలను ఎదుర్కొంది, అన్ని బాధలను భరించింది, అన్ని సమస్యలను దాటింది, తనను తాను బిజీ చేసుకుంది, జీవితానికి నిజమైన అర్థం చెబుతోంది. ఇంతకీ సమంతను చూసి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సింది ఏంటి? రియల్ లైఫ్లో హీరోయిన్ అయినా రియల్ లైఫ్లో శామ్ హీరోగా మారిందా? పడిలేచిన కెరటానికి నిర్వచనమైందా? ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైతన్యతో సమంత విడాకులు తీసుకుంది. ఏం జరిగింది, ఎందుకు జరిగిందని వాళ్లే చెప్పలేదు. అయినా నరం లేని నాలుకలు ఊరుకుంటాయా? మైకులేసుకుని మరీ ఇష్టం వచ్చింది చెప్పేశాయి. సొంత స్క్రీన్లపై కథలను అల్లేసి చూపించేశాయి. ఇద్దరూ హ్యాపీగానే విడిపోతున్నామన్నా ఒకరిది మాత్రమే తప్పు అంటే ఆ మాటలు, రాతలు ఆ మనిషిని ఎంత ఇబ్బంది పెట్టి ఉంటాయి, ఎంత కుంగదీసి ఉంటాయి. సమంత విషయంలోనూ అదే జరిగింది. అందమైన బతుకులో అలజడి రేగిన బాధ ఒకవైపు, దోషివి నువ్వేనంటూ చూపించిన వేళ్లు మరోవైపు, నిందలు వేసి వెలివేసిన మనుషులు ఇంకోవైపు. అందరినీ దాటుకొచ్చింది, అన్ని రకాల బాధలను భరించింది, కర్మను స్వాగతించింది, తనకు తానే ధైర్యంగా నిలిచింది, బౌన్స్ బ్యాక్ అయింది. స్క్రీన్ మీద హీరోయిన్గా కనిపించిన నిజ జీవితంలో మాత్రం ది హీరో అనిపించుకుంటోంది. చైతుతో విడాకులు తీసుకున్న తరువాత సోషల్ మీడియా మొత్తం సమంతనే టార్గెట్ చేసింది. అవకాశవాది అని ఒకరు, సమంతకు ఎవరితోనో అఫైర్ ఉందని మరొకరు, పిల్లలు కనడం ఇష్టం లేదని అబార్షన్లు చేయించుకుందని మరొకరు. ఇలా ఆమె జీవితాన్ని పక్కనే నిలబడి చూసినట్టుగా రాతలు రాసినవారు, కోతలు కోసినవారు, పోస్టులు పెట్టినవారు, ఇంటర్వ్యూలు ఇచ్చినవారు ఒకరా ఇద్దరా? సమంత టార్గెట్గా మాట్లాడిన మాటలు అన్నీ ఇన్ని కావు. ఇవి నిజమైన కాకపోయినా, తన తప్పు ఉన్నా లేకపోయినా, ఇలాంటి మాటలు ఎదుర్కొన్న ఎవరైనా అంత త్వరగా బయటపడతారా? చెత్త ఎంత రాసుకున్నా కుంగిపోయేది లేదని చెప్పు తీసుకుని కొట్టినట్లు చెప్పింది. అందుకే అనేది సమంత స్పెషల్ అని, రియల్ లైఫ్లో తనకు తానే ఓ హీరో అని. సమంత వ్యవహారంలో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. సమంత లైఫ్ నుంచి ఏం నేర్చుకోవాలి? విడాకుల నుంచి ఇప్పటి వరకు శామ్ జీవితం ఎలా ఉంది? అసలు ఇప్పుడు సమంత ఏం చేస్తోంది? చాలా మందికి శామ్ రోల్ మోడల్గా మారిందా? సమంత విషయంలో ఇప్పుడు చాలా మందిలో వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. సమంత జీవితం ఎన్నో నేర్పుతుంది. నాగ చైతన్యతో విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించిన తరువాత సమంత మీద జరిగిన ట్రోలింగ్ అంతా ఇంతా కాదు. చైతుపై అంత లేకపోయినా సినిమా కెరీర్ మాత్రమే కాదు, శామ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి కూడా ట్రోల్స్ చేశారు. సమంత కెరీర్ అయిపోయిందని తేల్చేశారు. వీటన్నింటినీ తట్టుకుని నిలబడింది. ఇప్పుడు వరుస అవకాశాలు అందుకుంటోంది. దసరా కానుకగా 2 సినిమాలను అనౌన్స్ చేసింది. ఓ బాలీవుడ్ సినిమాని కూడా ఓకే చేసింది. ఇక సుకుమార్ డైరెక్షన్లో పుష్ప సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ కూడా చేయబోతోంది. శాకుంతలం మూవీ షూటింగ్ దశలో ఉంది. చైతుతో విడాకుల తరువాత పాత జ్ఞాపకాలు మరిచిపోయేందుకు ఫ్రెండ్స్తో సమంత ఎక్కువగా టైం స్పెండ్ చేస్తోంది. ఇక మై మామ్స్ సెడ్ అంటూ పలుమార్లు ఇంట్రెస్టింగ్ కోట్స్ షేర్ చేసిన సమంత కొన్ని సందర్భాల్లో ఎమోషనల్ కోట్స్ కూడా తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. తన మానసిక పరిస్థితిని ఇలా కోట్స్ రూపంలో తెలియజేస్తోందా అని కూడా అనిపించింది. అయితే ఇప్పుడు చేసినటువంటి ట్వీట్ ఒకటి మరింత హాట్ టాపిక్ అవుతోంది. బలాన్ని ప్రదర్శిస్తే వారు బలమైన వ్యక్తులు కాదని, అసలు ఏమీ చెప్పకుండా తెలియకుండా యుద్ధంలో గెలిచిన వారే అసలు సిసలైన బలమైన వ్యక్తులు అంటూ తను ఎలా ఉండబోతోందో చెప్పకనే చెప్పింది అనిపిస్తోంది. జీవితంలో ఏ సమస్య మనసు కుంగిపోయేంత, ప్రాణం తీసేంత పెద్దది కాదు. అది తెలియకే చాలామంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తమకు ఎదురైన అవమానాలకు, బాధలకు, కష్టాలకు, కన్నీళ్లకు ఎవరైనా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? సమంత ఎలాంటి నిర్ణయం తీసుకుంది? ఇదే తేడా. ఆమె అందరిలా కుంగిపోలేదు. బాధలోంచే నిజమైన ధైర్యం బయటికి వస్తుంది అన్నట్లు సమంతను ఇంత స్ట్రాంగ్గా మార్చింది అలాంటి బాధే అంటుంటారు ఆమెను తెలిసిన వాళ్ళు. జీవితం అనే సమరానికి సై అనగలిగే సంసిద్ధత పేరు విజయమైతే ఆ టైటిల్కు ట్యాగ్ లైన్ సమంత ద హీరో. ఆడపిల్ల బతుకే ఓ పోరాటం. అలాంటి ఆడపిల్లకు జీవితంలో ఎదురయ్యే పోరాటాలు ఓ లెక్క చెప్పండి. మాటలతో గుచ్చి గుచ్చి చంపే గద్దల్లా, తప్పులు అంటించేందుకు గోతికాడ ఎదురు చూసే నక్కల్లా చాలామంది మన చుట్టే తిరుగుతుంటారు. మన ధైర్యమే వాళ్లకు చెప్పే సమాధానం, మన సంతోషమైన బతుకే వాళ్లకు చెప్పే గుణపాఠం.
ఇదే సమంత చేసి చూపించింది. గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు, ప్రశ్నలోనే బదులు ఉంది గుర్తుపట్టే గుండె నడుగు అని సీతారామ శాస్త్రి అన్నట్లుగా జీవితం అనే ప్రశ్నలోనే గెలుపు అనే బదులు ఉందని సమంత తెలుసుకుంది. ఆత్మీయత కోసం ఆత్మగౌరవం దెబ్బతిన్నా పర్వాలేదు, కానీ ఆత్మీయతే ఆత్మగౌరవాన్ని దెబ్బతీయకూడదని భావించింది. ఓ యువరాణి, యువరాజు కోసం ఎదురు చూస్తూ ఉండకు, ముందు నీకంటూ ఓ అందమైన రాజ్యాన్ని ఏర్పరచుకో, నీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకో, నీ సామ్రాజ్యానికి నువ్వే సామ్రాజ్ఞి. ఇదే సమంత రియల్ లైఫ్ మహిళలకిస్తున్న సందేశం అన్నది మాత్రం క్లియర్ కట్.